audio jungle. రెండోది శ్రీరెడ్డి గారి విషయంలో నా పేరు ప్రస్తావిస్తాం జరిగింది. మనం కూడా అర్థం చేసుకోవాలి, శ్రీరెడ్డి గారు వేరే ఇష్యూ పైన ధర్నా చేస్తాం జరిగింది. కాస్టింగ్ కౌచ్ అది అంటారు, దానిపైన ధర్నా చేస్తాను. అంటే నాకు సినిమా ఇండస్ట్రీ నాకు అంత అవగాహన లేదు, మా మామగారికి ఐడియా ఉంటుంది, నాకు ఉండదు. సో కాస్టింగ్ కౌచ్ అది గొడవ జరుగుతుందని చెప్పారు, దానిపైన ఆమె ధర్నా చేశారు. ధర్నా చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అడిగినప్పుడు ఆయన ఏదో చెప్తే దానిపైన ఆగ్రహం వ్యక్తం చేసి ఆమె తిడతాం జరిగింది. అప్పుడే ఇదంతా మొదలైంది. నాడు నేడు నేను ఒకటే చెప్పాను, తెలుగుదేశం పార్టీ పాజిటివ్ పాలిటిక్స్ చేసే పార్టీ. మీరు గమనించండి, 2009 నుంచి 2014లో విజయనగరం జిల్లాలో కర్ఫ్యూ ఉండేది, అవునా కదా? కర్ఫ్యూ ఉండేది. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం, హాయిగా తిరగలుగుతున్నాం. కామెంట్ చేసింది 2 సార్లు చేస్తాం జరిగింది. ఒకటి అవినీతి ఆరోపణలు చేస్తాం జరిగింది. రెండోసారి ఆ శ్రీరెడ్డి కేసులో నాకు సంబంధం ఉందని ఆయన చెప్పడం జరిగింది. మీ అందరూ తెలుసు, కుటుంబం పరంగా 8 సంవత్సరాలుగా ఆస్తులన్నీ ప్రకటిస్తున్నాం. దానికన్నా ఒక చిల్లి గవగా ఉంటే ఎక్కువ ఉంటే తీసుకోండి, మొత్తం ఆస్తులు రాసిచ్చేస్తాను, నాకు నో ప్రాబ్లం. చాలామంది అడిగారు నన్ను, మీరు ఇచ్చే వాల్యూ ఏంటంటే కొని ధర ఇస్తాం. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు, స్టాక్ మార్కెట్ మా హెరిటేజ్ ధర ఒకరోజు షేర్ ప్రైస్ ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది. భూమి ధరలు కూడా తగ్గుతాయి. అది కరెక్ట్ కాదు. మీ ధర గుణం చెప్పాం. 8 సంవత్సరాలు ప్రకటించాం. అంటే ప్రతిపక్షంలో ఉన్న 4 సంవత్సరాలు, అధికారంలో ఉన్న 4 సంవత్సరాలు ప్రకటించాం. ఇప్పటికి ఒకరు నిరూపించలేకపోయారు. అది మాకు ఏర్పాటు చేసాం. పాజిటివ్ రాజకీయాలు చేస్తున్నాం కనుక అలాంటి పరిస్థితులు మేము ఏర్పాటు చేయగలుగుతున్నాం. మీరు నాయకులు కానీ అందరం కూడా మేము పాజిటివ్గా వెళ్తాం. నేను ఆ రోజు కూడా చెప్పాను ట్విట్టర్లో, ఆధారాలంటే చూపించాలి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి నేను నా తరఫున చాలా అద్భుతమైన గౌరవం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు లేదు, నాడు నేడు. ఎందుకంటే నా అభిప్రాయం ప్రకారం కొంతమంది మధ్యలో దూరి ఆయన కాలుష్యం చేస్తున్నారని నేను భావిస్తున్నాను. మనిషి చాలా మంచి వ్యక్తి, ఆయన మంచి అభిప్రాయాలు చెప్తున్నారు, కానీ మధ్యలో కొంతమంది చేరి కావాలని ఏదో చేస్తున్నారని నేనైతే భావిస్తున్నాను. ఎమ్మెల్యే గారు, వైకాపాకు చెందిన ఒక లోక్సభ ఎంపీ గారు వైవి సుబ్బారెడ్డి గారు, ఒక రాజ్యసభ ఎంపీ గారు, ముగ్గురు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు. అంతేకాకుండా బీజేపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి ఉపాధి హామీలు అవకతవకలు జరిగిపోతున్నాయి, మిషన్లు వాడేసుకుని వేతనాలు కట్టేస్తున్నారు, అంత అవినీతి మాయలో ఉందని చెప్పేసి వాళ్ళకి ఉత్తరం రాశారు. పాపం కేంద్ర ప్రభుత్వానికి వాస్తవాలు తెలియదు కదా, వాళ్ళు ఏం చేశారు, ఆగండి మేము డబ్బులు మళ్ళీ ఇస్తాం, ముందర మాకు ఆడిట్ చేయండి. 3 ఆడిట్లు జరిగినాయి. కర్నూలు జిల్లా ఆడిట్ జరిగింది, కృష్ణా జిల్లా ఆడిట్ జరిగింది, గుంటూరు జిల్లా ఆడిట్ జరిగింది. ఎక్కడ కానీ ఎలాంటి డీవియేషన్స్ వాళ్ళు దొరకలేదు, కానీ నిధులు డిలే చేస్తాం జరిగింది. నేను కూడా తోమర్ గారిని ఒక 3 సార్లు కలిసా, రిక్వెస్ట్ చేశా, ఆయన ఇస్తాను. ఇప్పుడు వేతనాలు ఏప్రిల్ 7వ తారీఖు వరకు వేతనాలు వేస్తాం అకౌంట్లో. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఉన్నా కూడా మనం ఇచ్చేసాం డబ్బులు. ఇప్పుడు మెటీరియల్ డబ్బులు మొన్నే వచ్చినాయి డబ్బులు, అది కూడా తొందరలో ఇప్పుడు అన్నీ వేస్తున్నాయి అకౌంట్లోకి. కానీ ఇక్కడ సమస్య కూడా ఒకటి ఉంది, ఆధార్తో అనుసంధానం అవ్వాలి బ్యాంక్ అకౌంట్. పేద ప్రజలది ఏదో వేతనదారులు ఉన్నారో ఆధార్తో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అనుసంధానం అవ్వాలి. దాంట్లో ఇంకా దాదాపు ఒక 1000 మంది 1500 మంది పెండింగ్ ఉంది. నేను పీడీ డ్వామా గారు కూడా చెప్పాను, ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ కూడా చెప్పాను, తొందరలోనే రాబోయే ఒక నెలలో అది కూడా పూర్తి చేస్తే మొత్తం స్క్రీన్ లైన్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.